అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కారంపొడి వెంకట రామదాస్ గారు రచించిన 'అక్క' అనే కథను విందామా? అక్క, నేను మీ ఊరికొస్తున్నాను. నిన్ను బావని చూసి చాలా రోజులైంది. ఓ 2 రోజులు సెలవు తీసుకొని మరీ నీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యాను. ఎన్ని రోజుల నుండో రావాలని ప్రయత్నించినా కుదరట్లే. ఇక లాభం లేదని ఉన్న పళంగా రావాలని నిర్ణయించుకొని తాత్కాల్లో ఇప్పుడే టికెట్ బుక్ చేసి ఇదిగో ఇలా నీకు ఫోన్ చేస్తున్నాను అన్నాడు రవి. చాలా మంచి వార్త చెప్పావు. ఇన్నాళ్టికి ఈ అక్క గుర్తొచ్చిందన్నమాట. సరే, ఏమైతేనేం ఓ మంచి పని చేశావురా. నీకోసం ఎదురు చూస్తుంటా సంతోషంగా అంది రాజ్యం. రవి వస్తున్నాడన్న వార్త తెలిసిన క్షణం నుండి రాజ్యం మనసు ఆనందంతో ఎగిరి గెంతేస్తుంది. తన చేతులతో పెంచి పెద్ద చేసిన తమ్ముడు వస్తున్నాడంటే ఈ అక్కకి మాత్రం సంతోషంగా ఉండదు. ఫోన్లో తమ్ముడికి చెప్పిన మాటన్నే పదే పదే మననం చేసుకుంటుంది. ఆమెకి రవికి వయసు తేడా 10 ఏళ్లు పైనే. బాధ్యత లేని తండ్రి మీద బెంగతో అమ్మ అనారోగ్యం పాలై మంచాన పడితే తమ్ముణ్ణి రాజమే సాకింది. అప్పటికి తమ్ముడికి ఏడాది కూడా పూర్తిగా నిండలేదు. తమ్ముడి ఆలన పాలన అన్నీ ఆమె చూసేది. చాలా సంతోషంగా తీసుకుందా బాధ్యతని. తమ్ముడంటే ఆమెకెంతో మురిపం. ఉదయాన్నే స్నానం చేయించడం దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు తమ్ముణ్ణి అంటిపెట్టుకొని ఉండేది. నిజానికి ఆమె కూడా చిన్నదైనా తమ్ముణ్ణి పొద్దస్తమానం సాకడంతో తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుంది. రవికి 10 ఏళ్లు నిండకముందే తల్లి కనుమూయడంతో వాడి పూర్తి బాధ్యత ఆమెదే అయింది. తాను పెంచిన తమ్ముడు ఈరోజు పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఉద్యోగరీత్యా దూరంగా యూపీలో ఉన్నాడు. అయితేనేం ఈ అక్కని మర్చిపోలేదన్న తృప్తి ఆమెకి ఎప్పుడూ ఉంది. ఏం ఓయ్, ఏంటి ఈరోజు నీ ముఖం అంతలా ఆనందంతో వెలిగిపోతుంది? అడిగాడు మోహన్ అప్పుడే ఇంట్లో అడుగుపెడుతూ. మీకు కూడా సంతోషం కలిగే వార్త చెప్తాను, ముందు మంచినీళ్ళు తీసుకోండి అంటూ మంచినీళ్ల గ్లాస్ అందించింది రాజ్యం. ఆ ఆ వార్త ఏంటో ఇప్పుడు చెప్పు, ఒకేసారి నీళ్ల గ్లాస్ను ఖాళీ చేస్తూ అన్నాడు మోహన్. అది మన రవి ఎల్లుండి ఉదయమే ఇక్కడికి వస్తున్నాడు. వాట్, రవి వస్తున్నాడా? వెరీ గుడ్ న్యూస్. మోహన్ ముఖంలో కూడా ఆనందం కొట్టొచ్చినట్టు కనబడింది. మామయ్య వస్తున్నాడు, మామయ్య వస్తున్నాడు అంటూ ఇటు రాజ్యం పిల్లలు కూడా ఆనందం వ్యక్తపరిచారు. పిల్లల్ని చూస్తూ ఏదో ఆలోచనలో పడింది రాజ్యం. సరిగ్గా తన తమ్ముడు కూడా ఇలాగే ఆడుతూ పాడుతూ తన కళ్ళెదుటే పెరిగి పెద్దయాడు. అందుకే రవి ఎంత పెద్దవాడైనా ఆమెకి చంటి బిడ్డాడిగా మాత్రమే ఆమె మదిలో ఇప్పటికీ రూపుదిద్దుకున్నాడు. ఎంత తొందరగా తమ్ముడొస్తాడా అన్న ఆతృత ఆమెకి క్రమేపీ ఎక్కువైంది. రవి ట్రైన్ ఎక్కి తన బెర్త్ చూసుకొని సామాన్లు సర్దుకొని నింపాదిగా కూర్చున్నాడు. అది సైడ్ విండో సీట్. దాంతో కిటికీ గుండా బయటికి చూస్తూ బలంగా తగులుతున్న గాలిని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. బయట పరిగెడుతున్న దృశ్యాల కన్నా వేగంగా అతడి మదిలో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఎంత తొందరగా అక్క ఇంటికి చేరుకుంటానా అన్న మది తొందరకి కళ్ళం వేయలేకపోతున్నాడు. అక్క, ఆ 2 అక్షరాలు తనకెంతో ప్రియం. అందరిలాంటి బంధం కాదు తమది. ఒక విధంగా చెప్పాలంటే కన్నతల్లి ప్రేమని అక్క రూపంలో తన కన్నించిందామె. ఆ రోజు ఇంకా అతడికి గుర్తుంది. రవి స్కూల్ నుండి తిరిగి వస్తూ తోటి కుర్రాడితో గొడవపడ్డాడు. దాంతో ఆ కుర్రాడు రవిని కింద పడేసి మీదెక్కి పిడికిలతో గుద్దడం. అప్పుడే అక్కడికొచ్చిన రాజ్యం చూసి ఆవేశంతో ఆ కుర్రాడిని లాగి ఒకటిచ్చింది. అక్కడితో ఆగక ఆ కుర్రాడింటికి పోయి వాడి తల్లిదండ్రులతో గొడవపడి మరీ వచ్చింది. తన మీద ఈగ వాలనిచ్చేది కాదు అక్క. రవి జీవితంలో మర్చిపోలేని సంఘటన అతడి 8వ ఊడిలో జరిగింది. రవికి హఠాత్తుగా విషజ్వరం వచ్చి ఒంటి మీద తెలివి లేకుండా పడుంటే తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశాడు. 2 రోజులు గడిచినా జ్వరం తగ్గకపోగా మరి కాస్త ఎక్కువైంది. ఒక పక్క బాధ్యత లేని తండ్రి, మరో పక్క నిస్సహాయురాలైన తల్లి. తమ్ముణ్ణి వాడి కర్మానికి వదిలేస్తే చూస్తూ ఊరుకోలేక బాగా ఆలోచించి రాజ్యం ఓ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు సాయంత్రం తమ్ముణ్ణి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి విడిపించి అదే ఊరిలో పేరు మోసిన ప్రైవేట్ క్లినిక్లో జాయిన్ చేసింది. 4 రోజులు రాత్రింబళ్ళు నిద్రాహారాలు మాని సేవ చేసిన ఫలితంగా రవి కోలుకున్నాడు. క్లినిక్ నుండి డిశ్చార్జ్ అవుతూ అక్క చేతిని ఆసరగా పట్టుకొని మెట్లు దిగుతున్న రవికి అక్క చెయ్యి బోడిగా తగిలింది. ఆశ్చర్యపోతూ చూసిన రవికి బోసిపోయిన అక్క చెయ్యి దర్శనమిచ్చింది. నిండుగా ఆ చేతికుండవలసిన 2 బంగారు గాజులు కరుమరుగయ్యాయి. అప్పుడు అర్థమైంది,
తనెలా బ్రతికి బట్ట కట్టగలిగానని. ఆ రోజు నిజంగా రవి కండ్లో కన్నీళ్లు తిరిగాయి. అక్కని పట్టుకొని ఏడ్చేశాడు. ఛా ఊరుకో! ఇలాంటివి నువ్వు పెద్దయ్యాక నాకు చాలా కొనిద్దువులే గానీలే అని తేలికగా అంది కానీ, ఆమె మనసులో కూడా బాధ ఏ మూలా లేకపోలేదు. ఎందుకంటే తల్లి తన వంటి మీద బంగారం కరిగించి మరీ ఆ గాజులు చేయించింది. నాన్న ఏ వస్తువును హారతి కర్పూరం చేసినా ఊరుకునేది కానీ, ఆ గాజుల జోలికి వస్తే ఊరుకునేది కాదు. అందుకే బాధ. తండ్రి బాధ్యతారహితంతో మానసిక వేదనకి గురై మంచాన పడిన తల్లి అర్ధాంతరంగా కాలం చేయడం, ఆ వైరాగ్యంతో తండ్రి దేశాలు పట్టిపోవడంతో మొత్తం బాధ్యత అక్క మీద పడ్డం రవికి బాగా గుర్తు. ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు అక్కకి ఆప్తులైనాయి. ఆ త్యాగాల ఫలితమే రవి ఈరోజు ఈ స్థితిలో ఉండటం. రైలు పెద్దగా కూత కూయడంతో ఈ లోకంలోకి వచ్చాడు రవి. రాజ్యం పడుకుందే గాని నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతుంది. ఎంత ప్రయత్నించినా నిద్రకి బదులు తమ్ముడి జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. తమ్ముడికి తానంటే ఎంత ఇష్టం. అవి రవి కాలేజ్ చదువుతున్న రోజులు. ఒకరోజు రవి హడావుడిగా వచ్చి, అక్కా ఇవి చూడు అంటూ ఓ కవర్ నుంచి కొత్త చూడిదార్ డ్రెస్ తీసి చూపించాడు. బాగానే ఉంది గాని ఎవరికిరా ఈ డ్రెస్సు అంది ఆశ్చర్యపోతూ రాజ్యం. నీకే. బాగుంది. ఎక్కడిదిరా నీకు అంత డబ్బు? ఇలాంటివి నేను వేసుకోనని తెలీదా? కాసింత కోపంగా అంది రాజ్యం. ఇది నే స్వయంగా నీకోసం కొన్నాను. అయినా అక్క నిజం చెప్పు, నీకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలని మనసులో లేదు? ఎందుకు మనసుని చెప్పుకుంటావు? నిజానికి అందరి అమ్మాయిలా తనకి అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని ఎప్పటినుంచో కోరిక ఉన్నా, ఏ దిక్కు లేకపోయినా వేషాలకేం తక్కువ లేదని నలుగురు ఎక్కడ దెప్పి పొడుస్తారేమోనని అలాంటి వాటికి దూరంగా ఉంది. తన మనసులో కోరికను తమ్ముడు అర్థం చేసుకోవడం ఓ పక్క ఆశ్చర్యమేసినా, మరోవైపు ఆనందం కూడా కలిగింది. అయితే రవికి అంత డబ్బు ఎక్కడిది అన్న ప్రశ్న ఆమెని వేధించింది. తరచి తరచి అడిగిన పిదట రవి నోట ఓ నిజం బయటపడింది. అది రవి ఓ వైపు చదువుకుంటేనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడని, ఆ కష్టార్జిత మొదటి ఫలితమే ఆ డ్రెస్ అని. ఈ సంఘటన గుర్తుకు రాగానే రాజ్యంకి చిన్నగా నవ్వొచ్చింది. ఆ డ్రెస్‌ని ఇప్పటికీ భద్రంగా దాచుకుంది రాజ్యం. అంతేనా? ఒకసారి రాజ్యం వాళ్ళుండే వీధిలో పచారీ కొట్టు ఆచారి ఏ దిక్కు లేదనే ధైర్యంతో రాజ్యంతో ఎకసకలాడాడు. ఏడ్చినంత పని చేసి ఇంటికొచ్చిన అక్కని చూసి తరచి తరచి అడిగి విషయం తెలుసుకొని కోపంతో ఊగిపోతూ వెళ్ళి ఆచారిని 4 పీకాడు. ఆ దెబ్బతో ఆచారే కాదు, ఆ ఊరిలో మరెవ్వరూ రాజ్యం జోలికి రాలేదు. ఊహ తెలియని వయసులో అక్క మీద ప్రేమకి పరాకాష్టంగా రవి అమాయకంగా వేసిన ఒక ప్రశ్న రాజ్యం ఎప్పటికీ మర్చిపోలేదు. అక్క, కలిసి పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చనిపోయే వరకు ఎందుకు కలిసి ఉండరు? మధ్యలోనే పెళ్లి పేరుతో ఎందుకు వేరైపోవాలి? ఆ పని ఈ పని చేసుకుంటూ నే ఇటు తమ్ముణ్ణి చదివించడమే కాక తాను కూడా గ్రాడ్యుయేట్ పాస్ అయి చిన్న ఉద్యోగం సంపాదించుకుంది రాజ్యం. ఆ తర్వాత రవి కూడా పెద్ద చదువులు చదివి హుండా కంపెనీలో మేనేజర్ అయ్యాడు. వారి జీవితంలో చోటు చేసుకున్న మొట్టమొదటి శుభ పరిమాణం అదే. రవి మొదటి జీతం అందుకొని తన ఊరు వచ్చినప్పుడు రాజ్యంకి ఇంకో గుర్తుంది. వస్తూనే అక్కా నీ చేతులు చాపు అంటూ సూట్ కేసు తెరిచి ఓ చిన్న ప్లాస్టిక్ బాక్స్ తీశాడు. ఎందుకురా, ముందు ఫ్రెష్ అవ్వు, కాఫీ ఇస్తాను అంది రాజ్యం. రాజ్యం చేతులు చాపే వరకు రవి ఊరుకోలేదు. ప్లాస్టిక్ బాక్స్ నుండి దగదగా మెరుస్తున్న బంగారం గాజు 4 తీసి చెరో 2 చేతులకి వేశాడు. రాజ్యం ఆశ్చర్యపోయింది. ఓ పక్క ఆనందం, మరో పక్క ఆమె కంటి వెంట కన్నీరు ఆమెకి తెలియకుండానే పెళ్ళుబుక్కాయి. ఒరే తమ్ముడు, ఇప్పుడెందుకురా ఈ ఖరీదైన గాజులు నొచ్చుకుంటూ అంది రాజ్యం. ఇది నా జీవితాశయం అక్కా. నా ప్రాణాలు కాపాడడానికి నీ గాజుల్ని అవలీలగా వదులుకొని బోసి చేతులతో ఎన్నాళ్ళు తిరిగావో నాకు బాగా గుర్తుంది. ఈ జీవితం, హోదా అన్నీ నీ మూలంగానే. దాని ముందు ఇవి ఏ పాటి? అంటూ ఉద్వేగంగా అన్నాడు రవి. రాజ్యం మనస్సు పొంగిపోయింది. ఇద్దరి మధ్య అనురాగం ఉరకలై పొంగింది. రవి బాధ్యత అక్కడితో తీరిపోలేదు. అక్కకి తగ్గ వ్యక్తిని ఏరి కోరి మరీ తెచ్చి ఆమెను ఇల్లాలిని చేశాడు. ఆ తర్వాత రవికి రాజ్యమే మంచి సంబంధం చూసి పెడితే మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు. ఒకరినొకరు కొన్ని గంటల్లో కలుసుకోబోతున్న కారణంగా చిన్ననాటి తీపి గుర్తులు వారి నిద్రని హరించాయి.
రవి వస్తూనే అక్కా బావ కాళ్ళకి నమస్కరించాడు. రాజ్యం తమ్ముణ్ణి వారిస్తూ ఆప్యాయంగా హత్తుకొని తల నిమిరింది. బావా గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు. పిల్లల్ని ఎత్తుకొని గిరగిరా ఇల్లంతా తిప్పాడు. పిల్లలకి రకరకాల బొమ్మలు, అక్కాబావలతో పాటు పిల్లలకి కూడా ఖరీదైన కొత్త బట్టలు తీసి అందించాడు. వాళ్ళంతా ఆనందించారు. ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అంది రాజ్యం. ఏదో నా తృప్తి కోసం తేలిగ్గా అన్నాడు రవి. నీతో పాటు మరదల్ని పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది అంది రాజ్యం. నిజమే, కానీ పిల్లలకి స్కూల్స్, వారిని చూసుకోవడానికి మీ మరదలు ఉండిపోయింది. ఎందుకో నిన్ను ఉన్నపళంగా చూడాలనిపించింది. ఇలా సడన్గా వచ్చేసా రవి సమాధానమిచ్చాడు. సరే, ఈసారి సెలవులకి మీరంతా రావాల్సిందే కండిషన్ పెడుతూ అన్నాడు మోహన్. ఆ రోజు ఆ ఇంట్లో పండగ అయింది. తమ్ముడికి నచ్చిన బంగాళదుంప వేపుడు, వంకాయ కొత్తిమీర కారం, శనగపప్పు పచ్చడి, సాంబార్, అప్పడాలు, వడియాలు సరాసరి. ఈ మెనూ అంటే రవికి చాలా ఇష్టం. అందులో అక్క చేతి వంట ఇంకేముంది? ముద్ద ముద్దకి మెచ్చుకోలు, మాటలతో సంతృప్తిగా భోంచేశాడు. అక్క, ఏ స్టార్ హోటల్లో తిన్నా నాకీ రుచి రాలేదనుకో అన్నాడు రవి. చాలేరా, నీకు నేనేది చేసినా బ్రహ్మాండంగానే ఉంటుంది అంది రాజ్యం. అక్క ఎంత వారిస్తున్నా ఊరుకోక ఆ సాయంత్రం టాక్సీ బుక్ చేసి అందరినీ ఊళ్ళోని దేవాలయానికి, పార్కులకి తీసుకెళ్లాడు రవి. ఆ రాత్రి ఓ మంచి హోటల్లో డిన్నర్ కానిచ్చి అంతా ఇంటికి వెనుతిరిగారు. మరునాడు అనుకోకుండా అక్క చేతి వైపు చూసిన రవి షాక్ తిన్నాడు. ఆ చేతికి తానిచ్చిన గాజులు లేవు. వెంటనే ఆ విషయం అక్కను అడుగుదామనుకున్నాడు. కానీ బావ కూడా అక్కడే ఉండటంతో బాగుండదని ఊరుకున్నాడు. తర్వాత అక్క వెనకే వంటింట్లోకి దూరిన రవి, అక్కా, నీ గాజులేవి? సూటిగా అడిగాడు. రాజ్యం కంగారు పడింది. అవి అవి మెరుగుపడడానికి కంసాలికిచ్చా తడుముకుంటూ జవాబిచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు సాగలేదు. మోహన్ తాను ఆఫీస్కి వెళ్ళొస్తానని భార్య రవితో చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి రవి తాను కూడా అలా వీధిలోకి వెళ్ళొస్తానని చెప్పి బయటపడ్డాడు. రవి తిన్నగా బావ ఆఫీస్కి వెళ్ళి బావని కలిశాడు. ఇద్దరు సీరియస్గా చాలా డిస్కస్ చేసుకున్నారు. చివరికి బావని బలవంతంగా తనతో తీసుకొని బయటపడ్డాడు. రవి ఉన్న ఆ 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. ఉన్న ఆ 2 రోజులు చిన్ననాటి సంగతులు, ఆప్యాయతలు, అనురాగాలు నిజంగా చాలా మధురంగా గడిచిపోయింది. అక్క, మరో గంటలో నా ట్రైన్. మిమ్మల్ని విడిచి వెళ్ళాలంటే బాధగా ఉంది అన్నాడు రవి గొంతుక బొంగురుపోగా. రాజ్యంకైతే కన్నీరొకటే తక్కువ. ఇక ఆపుకోలేక తమ్ముణ్ణి పట్టుకుని ఏడ్చేసింది. మోహన్ పిల్లలు కూడా మూభావంగా ఉన్నారు. అక్క, ఈ తమ్ముడు నీ కళ్ళెదుటన్నప్పుడే గుర్తుంటాడనుకుంటా రవి మెల్లిగా అసలు విషయంలోకి వస్తూ అన్నాడు. అదేంట్రా అలా అంటావు? అసలు నేను వేరు నువ్వు వేరని నేనెప్పుడు అనుకోలేదు తమ్ముడి నిష్ఠూరమైన మాటలకి నొచ్చుకుంటూ అంది రాజ్యం. మరైతే ఈ మధ్య మీరు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎందుకు మాట వరుసకైనా నాతో చెప్పలేదు? అబ్బే, అదేం లేదే, మేం బాగానే ఉన్నాం. ఏవండి, మీరైనా చెప్పండి, అసలు మనకేం ఇబ్బందులు అంటూ భర్త కేసి చూస్తూ తత్తరపాటుతో అంది రాజ్యం. అక్క, నాకంతా తెలుసు. బావ వాళ్ళ కంపెనీ ఆర్థిక మాధ్యమానికి గురై ఆ ప్రభావం మూలంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని, కొందరిని ఉద్యోగంలో కొనసాగించినా వారి జీతం సగానికి సగం కోతలకు లోనైందని, కోతలకి లోనైన వారిలో బావకు ఒకడు. ఈ విషయం బావే స్వయంగా నాకు చెప్పాడు. అది బలవంతం మీద. అసలు నా అనుమానం రావడానికి మూల కారణం నీ చేతులకి నేనిచ్చిన గాజులు లేకపోవడమే. ఏం, ఈ తమ్ముడితో ఒక్క ముక్క చెప్పొచ్చుగా? ఈ అక్కకి కష్టాన్ని అనుభవించడం తప్ప కష్టాన్ని పంచుకోవడం చేత కాదురా గద్గద కంఠంతో అంది రాజ్యం. అక్కా, బాధగా అన్నాడు రవి. అయినా ఇప్పుడు నీకు అంటూ సంసారం ఉంది. నీకుండవలసిన బాధ్యతలు, నీకుండవలసిన ఖర్చులు ఉంటాయి కదరా. అక్కా, నీకు గుర్తుందా? నువ్వు చిన్నప్పుడు చాలాసార్లు అనేదానివి, ఒరేయ్, నేను నీకు అక్కని కానురా, అమ్మని అని. నేను అలాగే భావించేవాడిని. ఓ కొడుకుగా మీ బాధ్యత నాకు లేదా? సూటిగా ప్రశ్నించాడు రవి. ఒరే రవి, దుఃఖాన్ని ఆపుకోలేక తమ్ముణ్ణి పట్టుకొని బోరున ఏడ్చేసింది రాజ్యం. ఈ దృశ్యం చూస్తున్న మోహన్కి కళ్ళు చెమిర్చాయి. పిల్లలకి ఏమీ అర్థం కాక బిక్కముఖం వేశారు. అక్క, ఇవిగో నీ గాజులు. మరెప్పుడు ఇలా చెయ్యొద్దు బంగారం గాజులు అందిస్తూ అన్నాడు రవి. రాజ్యం ఆశ్చర్యపోయింది.
రవిలాంటి తమ్ముణ్ణి కలిగి ఉండటం నిజంగా నీ అదృష్టం రాజ్యం. మీ తమ్ముడు బలవంతంగా నన్ను వెంట తీసుకుని తాకట్టు పెట్టిన గాజుల్ని తానే స్వయంగా విడిపించేన వరకు ఊరుకోలేదు. అంతేకాదు రాజ్యం, తన పలుకుబడితో ఇక్కడే హుండా షోరూమ్ ఆథరైజ్డ్ డీలర్ వద్ద నాకు మేనేజర్ ఉద్యోగం కూడా కన్ఫర్మ్ చేశాడు. ఆనందంగా చెప్పాడు మోహన్. తీర్చేసుకున్నావురా, నా రుణం తీర్చేసుకున్నావు, రవి తలని ఆప్యాయంగా నిమురుతూ అంది రాజ్యం. ఒకవేళ నిజంగా రుణం తీరిపోయి ఉంటే మళ్ళీ పిల్లాడిగా పుట్టి నీకు రుణపడాలందక్కా. మీ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.